ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీరు మారింది. పనిలో వేగం పెరిగింది. సొంతంగానే టాస్కులు కంప్లీట్ చేస్తుంది. ఇప్పటి వరకు కస్టమర్ కేర్ ఏజెంట్ లాగా మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ఏఐ ఇప్పుడు ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ లా అప్పగించిన పనిని పూర్తి చేసే స్థాయికి ఎదిగింది. అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ పేరుతో కొత్త ఏఐ ఏజెంట్ ను విడుదల చేసింది. వివిధ రంగాలకు చెందిన పనులు పూర్తి చేసేందుకు 11 ప్లగ్ ఇన్లను కూడా రిలీజ్ చేశారు. ఇక క్లాడ్ కోవర్క్ డిజిటల్ ఉద్యోగిలా అప్పగించిన పనులు పూర్తి చేస్తుంది. అంటే మనుషులకు బదులు డిజిటల్ టూల్ తోనే పనులు పూర్తి చేసుకోవచ్చు. కొత్త ఏఐ టూల్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కుదేలయ్యాయి. స్టాక్ మార్కెట్ లో ఐటీ కంపెనీలు కుప్పకూలడంతో ఒక్క రోజులోనే 25 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్య, వారు పనిచేసే సమయం ఆధారంగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇప్పుడు ఏఐ టూల్స్ రాకతో 10 మంది చేసే పనిని ఒక్కరే పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మిగిలిన పని ఏఐ ఏజెంట్ పూర్తి చేస్తుంది. అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 5 నుంచి 20 వేల డాలర్ల జీతం ఇస్తారనుకుంటే, అవసరాన్ని బట్టి 100 నుంచి 2,000 డాలర్ల ఏఐ సబ్స్క్రిప్షన్ తో ఒకరిద్దరు ఉద్యోగులతోనే 10 మంది పని చేయొచ్చు. వైబ్ కోడింగ్ విధానంలో అప్లికేషన్ ఎలా ఉండాలో చెబితే కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ వంటి పనులన్నీ ఏఐ చూసుకుంటుంది. ఈ పరిణామంతో సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేయించుకునే క్లయింట్లకు పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. ఏఐ కంపెనీలకు రెవెన్యూ జనరేటివ్ అవుతుంది. మరోవైపు సాంప్రదాయ సాఫ్ట్వేర్ సంస్థల ఆదాయం భారీగా తగ్గిపోతుంది. ఏఐ రాగానే సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూతపడవు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పరిమితులు ఉన్నాయి. సున్నితమైన సెక్యూరిటీకి సంబంధించిన కోడింగ్ ని ఏఐకి అప్పగించడానికి కంపెనీలు ఇష్టపడడం లేదు. సంక్లిష్టమైన కోడింగ్ లో ఇప్పటికీ ఏఐ 100% అక్యురసీ సాధించలేదు. అంటే కోడింగ్ లో చిన్న ఎర్రర్ వచ్చినా దాన్ని పరిష్కరించడానికి నిపుణులైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం అవుతారు. ఐటీ కంపెనీలన్నీ పూర్తి స్థాయిలో ఏఐని అడాప్ట్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సగానికి పైగా తగ్గిపోతాయి. ఫ్యూచర్ లో ఏఐ అసిస్టెంట్ల సాయంతో పనిచేసే డెవలపర్లు, ఇంజనీర్లకు 2-3 రెట్లు ఎక్కువ ప్యాకేజీలు లభించే అవకాశం ఉంది. టెస్టింగ్ లాంటి సులువైన జాబ్స్ మాత్రం చాలా వరకు కనుమరుగైపోతాయి. సో ఫ్యూచర్ అంతా ఏఐ అసిస్టెంట్లదే కాబట్టి వైబ్ కోడింగ్ లో నైపుణ్యం సాధించాలని నిపుణులు సూచిస్తున్నారు.